గత కొద్ది కాలంగా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధం. యాక్చువల్గా పాలస్తీనా అంటే ఇక్కడ హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా రూపుమాపటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి అంశమే. ఒకే రోజు రాత్రిపూట దాదాపు 7,000 మిజైళ్లతోటి ఒక్కసారే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, ఎంతోమంది విదేశీయులను కూడా బందీలుగా పట్టుకుని తీసుకువెళ్ళటం, ఇజ్రాయెల్కు చెందినటువంటి మహిళలు చిన్నపిల్లల్ని బందీలను చేసుకోవటం, వారిలో చాలామందిని చంపేయటం. సో వీటన్నింటికి ప్రతీకారంగా అసలు హమాస్ అనేదే లేకుండా తుడిచిపెట్టేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించడం, దానికి తగ్గట్టుగానే అప్పటి నుంచి ఇజ్రాయెల్ అసలు వెనక్కే తగ్గట్లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశం ఆపాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు విననటువంటి పరిస్థితి. సో అయితే మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఇరాన్తో కూడా యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. అయితే అది ఇద్దరు కూడా వెనక్కి తగ్గారు ఓవరాల్గా. అటు ఇరాన్ వెనక్కి తగ్గింది, ఇటు ఇజ్రాయిల్ కూడా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఏంటి అంటే ఒక 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఏంటి అంటే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మిజైల్ దాడితోటి ఇజ్రాయిల్ చంపేసింది అనేది వార్తలు. అయితే దీనికి ఇజ్రాయిల్ అప్పుడే ఖండించింది, మేము ఎటువంటి దాడి చేయలేదు, అతని మృతిలో మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి అప్పుడే ఇజ్రాయిల్ చెప్పేసింది కూడా. కానీ ప్రపంచ దేశాలు ఏవి కూడా దీన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే విదేశాలలో ఉన్నటువంటి తమ శత్రువులను ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ మొసాద్ ఏరి చంపేసినటువంటి సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి చరిత్ర ఉంది కాబట్టి వాళ్లే చేశారని చెప్పి అందరూ భావించారు. ఈ మధ్యకాలంలో కూడా దాదాపు అలాంటివే చేస్తుందనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్కి సంబంధించినటువంటివి కావచ్చు, పాకిస్తాన్లో దావుద్ ఇబ్రహీం, అలాగే మరికొంతమంది తీవ్రవాదుల మృతి. సో ఇవన్నీ చేయించింది అని కూడా వార్తలు విన్నాం మనం. సో మొసాద్ బాటలోనే వెళ్తుంది అని. సో ఇప్పుడు విషయం పక్కన పెట్టేస్తే ఇజ్రాయిల్ చంపింది అనేది అందరూ అనుకుంటున్నటువంటి అంశం. అయితే అసలు ఈ పాలస్తీనాకు సంబంధించినటువంటి ఈ హమాస్ హెడ్ ఇరాన్ ఎందుకు వెళ్ళాడు అంటే కొద్ది నెలల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు ఒక డ్యామ్ ఓపెనింగ్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నటువంటి సందర్భంలో హెలికాప్టర్ క్రాష్లో ఆయన మృతి చెందడం జరిగింది. ఇది మనం చెప్పుకున్నాం అప్పుడు. సో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు. టెహ్రాన్లో ఆయన రెగ్యులర్గా ఉండేటువంటి గెస్ట్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటానికి వెళ్ళాడు. టైట్ సెక్యూరిటీ మధ్య ఉన్నటువంటి అతన్ని అక్కడ మిసైల్తో చంపేశారనేటువంటి వార్తలు. అయితే ఈరోజు బయటకు వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే ఇది మిసైల్తో చేసినటువంటి దాడి కాదు, అతను ఖచ్చితంగా ఇక్కడకు వస్తాడని చెప్పి తెలిసే ఫ్రీక్వెంట్గా అతను వచ్చేది ఇదే గెస్ట్ హౌస్కే కాబట్టి ప్లాన్ చేసి అదే గెస్ట్ హౌస్ లోపల బాంబ్ అరేంజ్ చేశారు. 2 నెలల క్రితమే ఈ బాంబుని ఫిక్స్ చేయటం జరిగింది. అతను ఎప్పుడు వస్తాడా అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన తరువాత అతను లోపలికి వెళ్ళిన తరువాత రిమోట్ తోటి బాంబు ఆపరేట్ చేసి పేల్చడం జరిగింది. ఈ బాంబు దాడిలో అతనితో పాటు అతని సెక్యూరిటీ బాడీ గార్డ్ కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇది ఈరోజు విచారణలో తేలినటువంటి అంశం. అయితే ఈ బాంబు ఎవరు ఫిక్స్ చేశారు, ఇజ్రాయిలా లేకపోతే ఇంకెవరైనా, ఎందుకు ఫిక్స్ చేశారు, ఏంటి, అసలు ఎలా ఆపరేట్ చేశారు, ఎంత దూరం నుంచి ఆపరేట్ చేశారు, ఈ వివరాలన్నీ అయితే తెలియాల్సి ఉంది.